Good morning and good morning and greetings to you all in the precious name of our Lord and Savior Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఉదయకాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. I am a 100% Telugu man. When I am talking in English, don't misunderstand me why I am talking in English, because basically I had Telugu from the 4th grade, and after that I studied Telugu only for 2 years. నేను పూర్తిగా తెలుగు మనిషినే, మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను కొద్ది రోజులే తెలుగులో చదివాను. And when I talk in 100% Telangana Telugu, my wife says, please don't talk like that, you better talk in English. నేను తెలంగాణ యాసలో తెలుగు మాట్లాడగలను. అయితే మరి సార్ వాళ్ళ మిస్సెస్ ఏం చెప్పిందంటే, మీరు తెలుగులో మాట్లాడొద్దు, మీ తెలుగు మంచిగా ఉండదు అని చెప్పింది. So that's the reason I am little comfortable in English, and I requested Brother John Mark, who obliged to come with me. Thank you, brother. కాబట్టి నేను తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో నేను మంచిగా చెప్పగలను, అందుకని ట్రాన్స్లేషన్ తెచ్చుకున్నాను. అందుకొరకు వందనాలు చెల్లిస్తున్నారు. I think all of you know me. My name is Ebenezer and I am the CEO of Word Indeed India. మరి మీ అందరికీ తెలిసే ఉండవచ్చు, నేను సీఈఓగా మరి ఎబెనేజర్ పేరుతోటి వర్డ్ ఇండీడ్ ఇండియాలో నేను పనిచేస్తున్నాను. And I think this is the third time we have come, and we intend to come in the future also. కాబట్టి ఇది మూడోసారి మీ మధ్యకి వచ్చాను, మీతో గడుపుతున్నాను. For today's meditation or for today's sermon, I have chosen the topic contentment in today's world. మరి ఈరోజు వాక్య ధ్యానం కొరకై మనం చదువుకున్న లేఖన భాగములో మరి ఈ దినాల్లో సంతృప్తి కలిగి ఉండుట అనే దాని గురించి మనం ధ్యానం చేద్దాం. Before we go into the message, I would request Brother John Mark to pray a few words for the message, for Holy Spirit to guide us. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు కొరకై మనం వాక్య ధ్యానానికి ముందుగా మరి నేను ప్రార్థన చేస్తాను. దయచేసి ప్రార్థన ఏకీభవించండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామం కొరకు వందనముల స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో మీ దాసులు ప్రభా మరి ఎబెనేజర్ సార్ని మా మధ్యకు మీరు తెచ్చినందుకు కొరకు స్తోత్రములు. మరి ప్రభా ఈ యొక్క కంటెంట్మెంట్ అనే ఈ యొక్క సబ్జెక్టు గురించి మేము నేర్చుకోవడానికి మీ దాసులను మీరు బలంగా వాడుకొని మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ ఆత్మతో నింపమని మీ సహాయం కోరుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ మరి ప్రారంభం నుంచి చివరి వరకు కూడా మీరే నడిపించమని మీ సహాయం కోరుకుంటూ యేసు ప్రభు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. Amen. How many of you understood or how many of you liked the topic contentment in today's world? కాబట్టి ఈ దినాల్లో తృప్తి కలిగి ఉండుట అనే ఈ యొక్క విషయం గురించి వినాలని ఎంతమంది మీరు ఆసక్తిగా ఉన్నారు? It is a very relevant message in today's world. కాబట్టి ఈ దినాల్లో ఇది చాలా మరి మనకు అవసరమైన వర్తమానంగా మనం చూస్తున్నాం. Because it is very necessary to understand how the world is going and where we are. కాబట్టి లోకం ఏ రీతిగా ముందుకెళ్తుంది, దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఇది మనకు చాలా అవసరం. And we should know in what condition we are to cope up with the world standards. కాబట్టి లోకాన్ని మనం చూసుకున్నప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో ఈ వర్తమానాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. Contentment in today's world, because it's a changing world. కాబట్టి ఈ దినాల్లో నేటి దినముల్లో తృప్తి కలిగి ఉండుట లేకపోతే సంతృప్తి కలిగి ఉండుట, ఈ మారుతున్న లోకంలో తృప్తి కలిగి జీవించటము అనేది మనకు అవసరం. World is changing very fast. ఎందుకంటే లోకము చాలా స్పీడ్గా మారుతూ ఉంది. Maybe 30 years back, when I live in Hyderabad main city, I live in Abbots, and 30 years back, when I was a kid or when I was in my teens, I used to go there, and after 10 o'clock, I could not see anybody on the road traveling or even walking. కాబట్టి ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్తే కనుక మేము ఆబిట్స్లో ఉండేవాళ్ళము. 30 సంవత్సరాలు వెనక చరిత్ర మనం చూస్తే 11 గంటల తర్వాత రోడ్డు మీద ఎవరు ఉండేవారు కాదు. Now when I see, there is no time when I cannot find any person on the road. I see 24/7 people traveling on the road. కాబట్టి ఈ దినాల్లో చూస్తూ ఉంటే 24 గంటలు రోడ్డు మీద జనం కనిపిస్తూనే ఉన్నారు. It's a changing world. ఇది మారుతున్న లోకానికి సాదృశ్యం. Second thing, it's a restless world. రెండవదిగా విశ్రాంతి లేని లోకాన్ని మనం చూస్తున్నాం. There's lot of activity going on in this world. కాబట్టి నేటి దినాల్లో అనేకమైన కార్యక్రమాలు జరుగుట మనం చూస్తూ ఉన్నాం. It's a selfish world. ఇది స్వార్థంతో కూడిన లోకాన్ని చూస్తున్నాం. When I was young, when my parents used to celebrate my birthday, I used to have at least 50% come to my house. కాబట్టి మరి చిన్నప్పుడు నా బర్త్డే జరిగినప్పుడు మరి దాదాపు ఒక 50% వరకు మరి స్నేహితులు మా ఇంటికి వస్తూ ఉండేవాడు. My relatives. మా బంధువులు వచ్చేవాడు.
But now when I invite, they say, అరే నీ బర్త్డేనా, నేను రాలేము, చాలా మేము దూరం ఉన్నాము, ఇప్పుడు మాకు టైం దొరకలేదు. అండ్ ఐ కెన్ సీ ఓన్లీ 2 or 3 ఫ్యామిలీస్ హు ఆర్ వెరీ క్లోజ్, దే కమ్. కాబట్టి ఈ దినాల్లో చూస్తే ఏదో కొద్దిమంది 2-3 కుటుంబాలే వస్తున్నారు, కానీ మిగతా వాళ్ళు మేము రాలేము, మాకు పనులు ఉన్నాయి, రాలేకపోతున్నాం అనే బాధను వ్యక్తపరుస్తూ ఉంటారు. సో we are living in a very selfish world. కాబట్టి ఎందుకంటే స్వార్థంతో కూడిన దినాలను మనం చూస్తున్నాం. So now there is always an endless cycle of always wanting more and looking for more. కాబట్టి మనం చూస్తున్న సందర్భాలు చూస్తుంటే ఎంతో ఆశలతో కూడి మరి ఏదేదో చేయాలని మరి విశ్రాంతి లేకుండా తిరుగుతున్న ప్రజలను మనం చూస్తున్నాం. Man always, these days especially, man is always looking for more and looking for a change. కాబట్టి మనుషులు ఏ కాడికి మార్పు కావాలని తిరుగుతూ ఉన్నారు. As the technology is developing, it is making man restless. కాబట్టి ఈ పరిజ్ఞానం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో మనుషులకు విశ్రాంతి లేకుండా అయిపోతుంది. It is making man abnormal, and always man is looking for something. I want something new, I want something different. కాబట్టి ఈ పరిజ్ఞానాన్ని బట్టి ఏదో క్రొత్త దాని కొరకు ప్రయాసపడాలని తిరుగుతూ ఉన్నారు. When I was a kid, we had a landline telephone, and that landline telephone instrument lasted for 20 years in my house. కాబట్టి 24 సంవత్సరాలుగా మా ఇంట్లో మరి ఈ ల్యాండ్ లైన్ ఫోన్ అనేది ఉంటూ ఉండేది. It remained in my house for 20 years. కాబట్టి అది 20 సంవత్సరాలు మేము వాడుతూ వచ్చాం. Can you imagine a cell phone living for 20 years in your pocket? కాబట్టి 20 సంవత్సరాల క్రితం మీ జేబుల్లోకి మరి సెల్ ఫోన్ వచ్చిందా? No, I'm saying, can you maintain this same cell phone for 20 years? Can you maintain this same cell phone for 20 years? మరి ఇప్పుడు మీ కాడ ఉన్న సెల్ ఫోన్ 20 సంవత్సరాలు మీరు కంటిన్యూ వాడగలరా? After 2 years, someone will come and say, this is an old cell phone, please throw it and buy something new. కాబట్టి కొన్ని రోజులు దాటిన తర్వాత ఇదే పాత సెల్ ఫోన్, ఇదెందుకు తీసి పడేసి కొత్త తీసుకోండి అని చెప్తారు. But when we had that landline phone, we did not have anyone coming and telling us, please remove that phone. కాబట్టి ల్యాండ్ లైన్ ఉన్నప్పుడు ఎవరైనా కూడా దాన్నే వాడుతూ వచ్చేవాళ్ళం. Nobody came and told us, don't throw it away and get a new one. No, nobody told us. కాబట్టి ఎవరు కూడా చెప్పరు ఈ ల్యాండ్ లైన్ తీసి పక్కన దూరంగా పడేయండి అని ఎవరు చెప్పలేదు. But now in this age, if you possess anything, if you have anything for 2 to 3 years, people look for a change. కాబట్టి 2-3 సంవత్సరాలకే ప్రజలు మార్పును కోరుతూ ఉన్నారు. So there's an endless cycle of always wanting. But today's message is, where does a Christian stand? Do we go with the world, or are we content with what we have? కాబట్టి విశ్రాంతి లేని లోకంలో, ఈ మారుతున్న లోకంలో, మరి ఇలాంటి పరిజ్ఞానం ఉన్న లోకంలో మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉండాలి, ఎలాగ మనం స్టాండ్ తీసుకోవాలి అనే సందర్భం, తృప్తి కలిగి జీవించడం ఎలా అనే దాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. It's very relevant, especially for the younger people, because youth, they're always look for new clothes, new gadgets, bikes, phones, cars. ఈ వర్తమానం మనకి చాలా అవసరము. ప్రత్యేకంగా యవనస్తులకి మరి కొత్త బైకులు కొనాలని, కారు కొనాలని, రకరకాల ఆలోచన కలిగిన యవనస్తులకి ఇది చాలా ఉపయోగకరమైన వర్తమానం. Because man, especially children now this age, they want always something new and something which is trendy, not the old ones. నేటి దినాల్లో పిల్లలను చూస్తే పాత విషయాల మీద మనసు పెట్టరు, ఎప్పుడు చూసినా కొత్తవి కావాలని ఆలోచన చేస్తూ ఉంటారు. We go with the world. మనం లోకంలో చూస్తే When I was a kid, I used to go to a hotel and I used to have idli or dosha. కాబట్టి హోటల్కి వెళ్తే ఇడ్లీ కానీ దోశ కానీ మనం చూస్తాం తినాలని. But if I take my children to tell them to have idli and dosha, they will say we want burger or pizza. పిల్లల్ని అడిగితే మీరు ఇడ్లీ కావాలా దోశ కావాలని పిల్లల్ని అడిగితే వాళ్ళు ఏమంటారంటే మాకు బర్గర్ కావాలని అంటారు. My age, I didn't have so much choice. When we went out, we used to only get idli and dosha. కాబట్టి మరి సార్ వాళ్ళు చిన్నప్పుడైతే వాళ్ళకి ఇలాంటి అవకాశాలు ఎక్కువ లేవు. ఇడ్లీ అయితే ఇడ్లీ, దోశ అయితే దోశ, అంతవరకే. But now the world is different. కాబట్టి ఇప్పుడైతే చాలా మార్పులు చూస్తూ ఉన్నాం. If you ask someone, young people, to have idli or dosha, they say, "Ayyo, मैं मुसलमान అయిపోయినామా? Take us to a burger or a pizza or a Frankie or whatever it is." ఇప్పుడు పిల్లలు కనుక మీకు ఇడ్లీ కావాలని అడిగితే మేమన్నా ముసలివాళ్ళం ఇడ్లీ తినడానికి, మాకు పిజ్జా కావాలి, అవి కావాలి, ఇవి కావాలని అడుగుతుంటాం. So in this changing world, how are we content with our life is the message. కాబట్టి మారుతున్న లోకంలో మనం ఎలాగ సంతృప్తి కలిగి ఉండాలి అనేది నేర్చుకోవడం కొరకై ఈ దిన వర్తమానం మనం వినాలి. Are we always having a desire to have something? కాబట్టి మనం అనేకమైన విషయాల కొరకు ఆశలు కలిగి ఉంటాం. When you have a desire, it will turn into greed. కాబట్టి ఈ ఆశలు ఎప్పుడైతే మనలో వస్తూ ఉన్నాయో మనకి లేనిపోయిన దురాశలకి మనం గురవుతూ ఉంటాం. And it will create negativity in your life. మన జీవితంలో వ్యతిరేకమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. Then it will turn into stress.
కాబట్టి అది విశ్రాంతి లేని పరిస్థితులు. Stress will result in BP or sugar or whatever it is. Let us- కాబట్టి మన మనసులోకి ఒత్తిడి వచ్చినప్పుడు అది బీపీగా షుగర్గా మారుతూ ఉంటుంది. So this is where the world is going. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మన లోకం ఉంది ఇప్పుడు. When we are not content with our lives, we always try to end up in having some kind of diseases or having an imbalanced life. కాబట్టి ఎప్పుడైతే సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోకపోతే రకరకాలైన రోగములు మన శరీరంలోకి ప్రవేశించి మనము విశ్రాంతి లేని జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. I live in Abbots, as I told you, and there's a big garden called Public Garden near my house. కాబట్టి మరి పబ్లిక్ గార్డెన్ దగ్గర సిటీలో మరి సార్ వాళ్ళ ఇల్లు ఉండేది. And there I see every morning I used to go for walk. కాబట్టి ఆ పబ్లిక్ గార్డెన్లో చాలామంది వాకింగ్ చేయడం నడవడానికి వెళ్తూ ఉంటారు. And when I used to go there, I could see hundreds of people practicing yoga. కాబట్టి ఆ యొక్క పబ్లిక్ గార్డెన్లో అనేక మంది యోగా చేయాలని అక్కడికి వెళ్తూ ఉంటారు. And in that I see people just sit idle for some time, they empty their thoughts and they meditate on something. కాబట్టి ఆ యోగా దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆలోచన ఎలా ఉంటాయంటే వాళ్ళల్లో ఉన్న మానసికమైన ఒత్తిడులన్నీ పక్కన పెట్టి వాళ్ళు సంపూర్తిగా ఖాళీ అయిపోతూ ఉంటారు. The worldly approach is they tell you to empty your thoughts, empty your mind and sit and meditate. కాబట్టి ఆ యోగాలో మరి వాళ్ళు చెప్పే విషయాలు ఏంటంటే మన మనసు ఆలోచనలన్నీ పక్కన పెట్టి మనం ఖాళీ అయిపోవాలని చెప్తూ ఉంటారు. But I always think about yoga. It's very nice to meditate for 1 hour. But after 1 hour when you go home, you find your same wife, you find your same children, you find your same problems living at the door. కాబట్టి ఆ యోగాలో వాళ్ళు చెప్పిన విషయాలన్నీ మనం ధ్యానం చేస్తే ఆ గంట సేపు మనసులో ఉన్న ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఖాళీ అయిపోవాలని చెప్తారు. ఆ గంట తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అదే పిల్లలు, అదే కుటుంబం, అదే బాధలు, అదే కష్టాలు మళ్ళీ. So what impact does it make if you meditate for 1 hour and you expect your life to change? కాబట్టి ఆ ఒక్క గంట మీరు యోగా చేయడం వల్ల మన జీవితం సంపూర్ణంగా మారిన సందర్భం ఏమీ లేదు. But Bible says a Christian should always be content and be happy. That is the word of God. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే క్రైస్తవులంగా మనము ఎల్లప్పుడూ తృప్తి కలిగి ఆనందంగా జీవించాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. All of you remember this. Richness will not make you happy, or it is not necessary for you to be happy to be rich. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్పేది ఏంటంటే ఏదో మనం ధనవంతులం అయితే అంతా బాగుంటుంది అనటానికి లేదు, కానీ దేవునిలో ఉంటే అదే మనకు ఆనందం. If you analyze, if you Google it or if you read in the books, only the middle class people are happy. The rich are not at all happy. కాబట్టి ఏదో కొన్ని పుస్తకాలు అవి చదవటం వల్ల ఏదో కొంతవరకు సంతోషంగా ఉండం, కానీ పూర్తిగా సంతోషంగా ఉండలేము. The rich will always look for treasure. They always like to earn money and they have their own problems. The happiest people are the middle class or lower middle class or even the poor people. They are very happy in this world. కాబట్టి ధనవంతులైన వారు ఇంకా గొప్ప గొప్ప విషయాలు సంపాదించాలని ప్రయాసపడుతూ ఉంటారు. అయితే సాధారణమైన ప్రజలు ఎవరైతే పేదవారుగా ఉంటారో, తక్కువ కేటగిరీలో ఉంటారో, వాళ్ళు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండగలుగుతారు. A businessman went to a seashore one day. ఒక వ్యాపారస్తుడు ఒక సముద్రం దగ్గరికి చేపల బట్టి దగ్గరికి వెళ్ళాడు. And there he saw, in that seashore, there was a fisherman sitting with a small boat and he was playing with a boy. కాబట్టి వ్యాపారస్తుడు ఆ చేపలు పట్టే జాలరి దగ్గరికి వెళ్ళాడు. ఆ జాలరికి ఒక చిన్న బోట్ ఉంది. ఆ బోటులో ఆయన చేపలు పట్టుకుంటూ ఉంటాడు. And when he went closer and he saw that this fisherman with little fish, maybe 15 or 20 fish, and he was relaxed and he was very coolly playing with that boy, enjoying the time of his life. కాబట్టి ఆ చేపలు పట్టే జాలరి సముద్రంలో ఆ చిన్న బోటు తోటి ఒక 20 కానీ 50 కానీ చేపలు పట్టుకొని వాటితోనే తృప్తిగా జీవిస్తూ ఉంటాడు. Only 15 or 20, not 20 tons. 15 or 15 fish. Yeah. 15 or 20 fish. 15 ఒక 20 చేపలు పట్టుకొని వాటితోనే సంతోషంగా ఉంటాడు. And this businessman came to him and he asked him, what are you doing here? కాబట్టి ఈ వర్తకుడు అక్కడ దగ్గరికి వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు అవన్నీ చూస్తూ ఉన్నాడు. And he asked him, you're a fisherman, you should do more fishing and you should increase. కాబట్టి వ్యాపారస్తుడు ఏమంటాడంటే ఈ జాలరితోటి నువ్వు ఇంకా ఎక్కువ చేపలు పట్టుకొని నువ్వు ఇంకా డెవలప్ కావచ్చు కదా అని చెప్తూ ఉంటాడు. Why are you wasting time with your small boy? Why are you playing with him? ఏదో ఈ కొన్ని చేపలు పట్టుకునే సమయం ఎందుకు వృధా చేస్తున్నావు అని అంటూ ఉంటాడు. Then this fisherman asked him, what am I supposed to do? Tell me. కాబట్టి ఈ చేపలు పట్టి జాలరి అంటాడు, మరి నేను ఏం చేయాలో నువ్వే చెప్పాయని వర్తకుడు అంటాడు. Then the businessman had 7 or 8 thoughts in his mind. He said, no, you should fish more. You should convert this boat into a motor boat. You should fish more. You should open a market and you should set up a business. You should buy a big house and that is how you should grow. అప్పుడు వ్యాపారస్తుడు ఈ జాలరితో అంటాడు,
నీవు చేపలు పట్టేదాన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలి, దాని కొరకు ఒక బోటు కొనుక్కోవాలి, ఆ బోట్లో చాలా చేపలు పట్టొచ్చు, పట్టి నువ్వు పెద్ద బిల్డింగ్ కట్టొచ్చు, బాగా పెద్దవాడు కావచ్చు అని చెప్తూ ఉంటాడు. Then the fisherman asked him, what happens after I grow? తర్వాత ఈ యొక్క జాలర్ అంటాడు, నేను అభివృద్ధి చెందిన తర్వాత ఇంకా నేను ఏం చేయాలి అని అంటాడు. Then the businessman told him, then you will be happy. అప్పుడు వ్యాపారస్తుడు అంటాడు, నువ్వు బాగా డెవలప్ అయిన తర్వాత, అభివృద్ధి చెందిన తర్వాత అప్పుడు సంతోషంగా ఉంటావు అని చెప్పాడు. Then you can enjoy life. అప్పుడు నీ జీవితాన్ని నువ్వు సంతోషంగా గడపచ్చు. Then the fisherman asked the businessman, what do you think I am doing right now? అప్పుడు ఈ జాలర్ అంటాడు వ్యాపారస్తుడితోటి, అయ్యా నువ్వు ఏదైతే చెప్పావో సంతోషంగా ఉండొచ్చని, అది నేను ఇప్పుడే ఉన్నానయ్యా అని చెప్పాడు. I don't need to grow much because I am very much happy with what I have. I have 15 or 20 fish. I can sell that in the evening market and that will be enough for my day. కాబట్టి నేను పట్టుకున్న ఈ 15-20 చేపలతోటి సంతోషంగా ఉండగలుగుతాను, వాటినే నేను మార్కెట్కి తీసుకెళ్తున్నాను, నాకు తగిన ఆదాయం వస్తుంది, దీంతో నేను సంతృప్తిగా జీవిస్తా ఉన్నాను. So if you are thinking that I am not happy, you are wrong, is what the fisherman told the businessman. కాబట్టి ఈ జాలరి, చేపలు పట్టే జాలరి వ్యాపారస్తుడికి ఏం చెప్పాడంటే, నేను సంతోషంగా లేననుకుంటున్నా కదా, అది తప్పు, నేను దీంతోనే సంతోషంగా ఉండగలుగుతున్నాను అని చెప్పాడు. So for today's meditation, the word is contentment. Paul in Philippians chapter 4, he teaches us about how to be content in life, and that is today's message. కాబట్టి ఈరోజు వర్తమానం ఏంటంటే, మరి సంతృప్తి కలిగి ఉండట ఏ రీతిగా, పౌలు జీవితంలో ఏ రీతిగా ఉంది అనేది మనం ఫిలిప్పీ 4వ అధ్యాయంలో ధ్యానం చేసుకోబోతున్నాం. Philippians 4:11 says, I have learned in whatever state I am to be content. కాబట్టి ఫిలిప్పీ 4:11లో నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. That is the life of a Christian, and that is very much necessary in our Christian life, to be happy in whatever state I am. క్రైస్తవ జీవితంలో ఇలాగ తృప్తి కలిగి ఉండటము చాలా అవసరము. అదే దేవుడు మనకు నేర్పించబోతున్నాడు. I am not discouraging the youth, telling them not to have ambition in life. Be very careful in this. కాబట్టి యవనస్తులను నేనేమీ నిరుత్సాహపరచట్లేదు, మీరేదో కోరిక కలిగి ఉండొద్దని మేము నిరుత్సాహపరచట్లేదు. There should be a difference between an ambition and your content in life. Both are different. కాబట్టి కోరికలు వేరు, సంతృప్తి కలిగి ఉండటం వేరు. ఆ యొక్క డిఫరెన్స్, ఆ తేడా అనేది మీరు తెలుసుకోవాలి. Especially the youth, don't pester your parents to give me that, give me this, buy me that, buy me this. This is not what I am teaching today, but you have to be happy with what you have is what I am teaching. కాబట్టి యవనస్తులైన వారు మీ తల్లిదండ్రులను అది కావాలి ఇది కావాలి అని అడిగి ఇలాగ దాని గురించి కాదు, కానీ మీకు కలిగి ఉన్న వస్తువులతో మీరు తృప్తిగా ఉండాలి అనేది మనం చెప్పబోతున్నాం. Today we are going to look at 6 points what talk about contentment according to the Bible in Philippians chapter 4. దేవుని వాక్య ప్రకారం ఫిలిప్పీ 4వ అధ్యాయం ప్రకారం మరి 6 విషయాలు ఈ యొక్క తృప్తి కలిగి జీవించడం ఎలాగా మనం చూద్దాం. Contentment comes when we understand the purpose of God. Point number 1. మొట్టమొదటిది ఈ సంతృప్తి కలిగి ఉండటం అనేది మరి దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకుంటే మనం సంతృప్తి కలిగి ఉంటాం. Okay, I want to ask youth a question here. All those who are sitting here, Telugula, ఒకటే క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ మీ. ఓకే, వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డే ఇన్ యువర్ లైఫ్? కాబట్టి యవనస్తులందరికీ ఒక ప్రశ్న అడుగుతున్నాము, మీరు చెప్పాలి. మీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన రోజు ఏంటి? ఇంపార్టెంట్ డే ఇన్ యువర్ లైఫ్, ప్రాముఖ్యమైన రోజు మీ జీవితంలో చెప్పండి. నేను పెద్ద టీచర్ని కాదు, లెక్చరర్ని కాదు, ఐఎమ్ అ ఫ్రెండ్. సో వాట్ ఎవర్ కమ్స్ టు యువర్ మైండ్, టెల్ మీ వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డే ఇన్ యువర్ లైఫ్. చాలా ప్రాముఖ్యమైన రోజు ఏంటి మీ జీవితంలో చెప్పండి. Okay, if they are hesitating to tell, I will tell them. The most important day in your life is the day you are born. కాబట్టి ప్రాముఖ్యమైన రోజు మీ జీవితంలో ఏంటంటే మీరు పుట్టిన రోజు. Do you agree with me or not? Do you agree with me or not? నాతో మీరు అంగీకరిస్తారా లేదా? Why do you celebrate your birthday? ఎందుకు మీరు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు? అందరు చేస్తారు కదా, everyone celebrates their birthday, right? ప్రతి ఒక్కరు చేస్తారు కదా. Yes or no? Okay, everyone wishes you happy birthday. It's a very important day in your life. That is day number 1. అది మీ జీవితంలో ప్రాముఖ్యమైన రోజు ఏంటంటే మీరు పుట్టినరోజే ప్రాముఖ్యమైన రోజు. Contentment comes when we understand the purpose of God. There are 2 points in that. The first thing is you need to understand 2 important days in your life. కాబట్టి సంతృప్తి కలిగి ఉండడం అనే దాంట్లో 2 ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశం తెలుసుకొని ఆ ఉద్దేశంలో 2 సందర్భాలు. ఒకటి ఏంటంటే నీవు పుట్టిన రోజు అనేది ప్రాముఖ్యమైంది. Two important days. Yeah. First one is the day you are born. ఆ 2 ప్రాముఖ్యమైన రోజులు. ఒకటి నువ్వు పుట్టిన రోజు. The second important day in your life is, can anyone guess this?
రెండో ప్రాముఖ్యమైన సంగతి చెప్పండి, ఎవరైనా మీరు ఆలోచించండి. Can anyone guess the second important day in your life? Is it the day you get married? చెప్పండి, మీరు పెళ్లి చేసుకున్న రోజా? ఏ రోజు? First important day is your birthday. Second important day, what is that important day in your life? మొదటి ప్రాముఖ్యమైనది పుట్టినరోజు. రెండవది ఏంటి? The second important day in your life is the day you understand why you are born. ఎందుకు నువ్వు జన్మించావు అనేది నువ్వు అర్థం చేసుకోవడమే ప్రాముఖ్యమైన రోజు. The day you are born is important, but more important than that is you should know why you are born. మొట్టమొదటిది నువ్వు పుట్టినరోజు ప్రాముఖ్యమైనది. రెండవది ఎందుకు నువ్వు జన్మించావు ఈ లోకంలో, అది నువ్వు అర్థం చేసుకోవడమే ప్రాముఖ్యమైన రోజు. That is the purpose of God, that you should understand why you are born. కాబట్టి అదే దేవుని యొక్క ఉద్దేశం, అది నువ్వు అర్థం చేసుకోవడానికే మరి దేవుడు కోరుతున్నాడు. Again, Philippians chapter 4 verse 3. Can someone read that? అటు ఫిలిప్పీ 4:3 చదువుకుందాం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొంచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. Most important thing is Paul is telling that their names are written in the book of life. So the second important purpose in your life, the day, is that you should know why you are born, and the purpose for a Christian is that your name should be written in the book of life. కాబట్టి మరి క్రైస్తవ జీవితంలో రెండు ప్రాముఖ్యమైన విషయాల్లో మొదటిది నువ్వు ఈ లోకంలో ఎందుకు నువ్వు జన్మించావు అనేది అర్థం చేసుకోవాలి. రెండోది ఏంటంటే నీ పేర్లు జీవగ్రంథం ముందు రాయబడి ఉన్నవి అనేది నువ్వు తెలుసుకోవాలి. Contentment comes when you understand the purpose of God, and it is the purpose of God that your name should be written in the book of life. తృప్తి నీ జీవితంలో ఎప్పుడు కలిగిద్దంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని నువ్వు తెలుసుకొని నీ పేరు జీవగ్రంథంలో రాయబడింది అని నువ్వు తెలుసుకున్నప్పుడు నీకు తృప్తిగా జీవించగలవు. So then when you realize that your name should be written in the book of life, then you will be happy with your life, because all these materialistic things are not important. Your final destination is that your name should be written on the book of life. కాబట్టి మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నవి అనే సత్యం తెలుసుకొని ఆ రీతిగా నువ్వు జీవించడం ద్వారా నువ్వు సంతృప్తి కలిగి జీవించగలవు. World gives you temporal happiness. As I said, when you do 1 hour yoga, when you come out, that 1 hour is very cool, but you have to live for next 23 hours again in the same situation. It is very temporal. లోకం అనేది తాత్కాలికమైన సంతోషం ఇస్తుంది. యోగా చేసినప్పుడు ఆ గంటే సంతోషం ఉంటుంది, తర్వాత 23 గంటలు నీకున్న కష్టాలు బాధలు అవే మిగులుతాయి మళ్ళీ. But Bible says that your thinking itself is important, that you should understand the purpose of God. కాబట్టి మరి దేవుని యొక్క వాక్యం సెలవిచ్చేది ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశం ఎప్పుడైతే నువ్వు తెలుసుకోగలవో అప్పుడు నువ్వు సంతృప్తిగా ఉండగలవు. The second point I am sharing with you is contentment comes when we practice or experience the presence of God. మరి సంతృప్తి కలిగి ఉండడం దాంట్లో రెండవ సందర్భం ఏంటంటే దేవుని యొక్క సన్నిధిని అనుభవించడం ద్వారా నువ్వు తృప్తిగా ఉండగలవు. When you experience the presence of God, you will be content. Whatever happens in your life, you will be least bothered, because you know God is there to take care of your problems. కాబట్టి దేవుని సన్నిధి ఎప్పుడైతే నువ్వు మరి అనుభవిస్తూ ఉంటావో అప్పుడు తృప్తిగా ఉంటావు. నీ సమస్యలు నీ కష్టాలు ఎన్నున్నప్పటికీ వాటిని చివరికి త్రోసేసి నీవు ముందుగా దేవుని సన్నిధిలో ఆనందంగా ఉండగలవు. 2 Corinthians 12:10 says, "That is why for Christ's sake I delight in weaknesses." మరి 2 కొరింథీ 5వ అధ్యాయంలో నా బలహీనత యందే నేను అతిశయపడుతున్నానని పౌలు చెప్తున్నాడు. It's a very strong statement. He is saying that I delight in my weaknesses, insults and hardships, for when I am weak, then I am strong. కాబట్టి నా బలహీనత యందు నేను అతిశయపడుతున్నాను, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను అని పౌలు చెప్తున్నాడు. Paul is talking out of experience, because he has experienced the presence of God. So whenever he is weak, he is saying I am strong. అపోస్తలుడైన పౌలు తన జీవితంలో వ్యక్తిగతంగా తన అనుభవాన్ని పంచుకుంటున్నాడు. ఆయన దేవుని సన్నిధిని అనుభవించాడు. ఎప్పుడు బలహీనంగా ఉన్నాడో అప్పుడే నేను బలవంతుడను అని తృప్తిగా చెప్తూ ఉన్నాడు. Do you feel that strength when you are weak? No, it is really impossible. నువ్వు అనుకోవచ్చు నేను బలహీనంగా ఉన్నాను కదా అని నువ్వు అనుకోవచ్చు, కానీ అప్పుడే నువ్వు బలవంతుడవు. But when you experience the presence of God in your life, you will understand that this weakness is temporal. I have the strength and I can overcome that. దేవుని సన్నిధిని అనుభవించడం ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటూ ఉన్నావో, ఎప్పుడు బలహీనంగా ఉంటావో అప్పుడే నువ్వు బలవంతంగా మారుతావు, ఇంకా ఎక్కువగా బలపడతావు. Contentment comes when we experience the presence of God. Point number 2. తృప్తి కలిగి జీవించడం అనేది దేవుని సన్నిధిని అనుభవించడం ద్వారా వచ్చేది. ఇది రెండవ సందర్భం. The third important point is contentment comes when we fellowship with the people of God. మూడవ సందర్భము తృప్తి కలిగి జీవించడంలో మూడవ సందర్భం ఏంటంటే
దేవుని ప్రజలతో సహవాసం కలిగి ఉండుట. It's very important for Christian. ఇది క్రైస్తవుడికి చాలా అవసరం. Your friendship shows who you are and takes you where you are supposed to go. కాబట్టి నీ స్నేహము చెప్పేది ఏంటంటే నువ్వెవరవో నీ స్నేహం చెప్తుంది. ఎవరితో స్నేహం చేస్తున్నావో నీ యొక్క ఫ్రెండ్షిప్, నీ స్నేహం చెప్తుంది. When you fellowship with people of God, you will be content because people of God have different priorities in life and their thinking is different. కాబట్టి దేవుని ప్రజలతో సహవాసము, వారి ఆలోచనలు, వారి విధానాలన్నీ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అలాంటి ప్రజలతో సహవాసం చేస్తే నేను తృప్తిగా ఉండగలను. People of God are simple and their thoughts are based on heaven, not on earth. దేవుని నమ్ముకున్న ప్రజలు సాధారణంగా ఉంటారు, చాలా మంచిగా ఆలోచన చేస్తారు. వాళ్ళతో సహవాసం నీకు కూడా చాలా తృప్తిగా అనిపిస్తుంది. It doesn't mean that they have to be poor. I am not mixing riches and poverty. కాబట్టి దాని అర్థం ఇదేదో వాళ్ళు పేదవాళ్ళని కాదు, గొప్పవాళ్ళని కాదు. But I am talking about their lives. They are simple people and any person would be very comfortable with them. కాబట్టి దేవుని నమ్ముకున్న ప్రజలతో మనం ఉన్నప్పుడు వారు నీకు చాలా సన్నిహితంగా ఆత్మీయంగా ఉండగలరు. వారి ఆలోచనలు కూడా దేవునికి సంబంధించి ఉంటాయి కాబట్టి నీకు కూడా అది తృప్తి అనిపిస్తుంది. In life, you will always face situations where you will need somebody's help. Or somebody's shoulder will always help you. కాబట్టి నువ్వు ఏదైనా కష్టంలో, సమస్యలో ఉన్నప్పుడు దేవుని ప్రజలు నీ దగ్గరకు వచ్చి నీ భుజాల మీద చేసి నువ్వు ధైర్యంగా ఉండు, దేవుడు నీకు తోడుగా ఉంటాడని వాళ్ళు చెప్తారు. Proverbs 11:14 says, in the multitude of counselors there is safety. సామెతలు 7:14లో చెప్పబడిన మాట ఏంటంటే ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము అని రాయబడింది. So contentment comes when we fellowship with the people of God and not with the worldly people. సంతృప్తి కలిగి ఉండడం అనేది మనం చూస్తూ వచ్చినప్పుడు దేవుని ప్రజలతో సహవాసం కలిగి ఉన్నప్పుడే నీకు సంతృప్తి, లోక సంబంధమైన తృప్తి కాదు. So very important point for the youth. కాబట్టి యవనస్తులకి ఇది చాలా ప్రత్యేకమైనది. Choose your friends according to the Bible. You should have godly friends so that you will live a godly life which will make a bright future. కాబట్టి యవనస్తులు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మీ స్నేహితులని దేవునికి సంబంధించిన ప్రజల్ని ఏర్పాటు చేసుకోండి. అప్పుడే నీ భవిష్యత్తు, నీ ఆలోచనలు, నీ జీవితం కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. And even for the elders, even your neighbors are important. If they are not godly people, then your life is always at a risk. పెద్దవాళ్ళు మనం కూడా, మీ పక్క వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా దేవునికి సంబంధించిన వారితో మీ స్నేహం చేయండి. అప్పుడే మన జీవితంలో తృప్తి అనేది దొరుకుతుంది. Contentment comes when we fellowship with the people of God. సంతృప్తి అనేది దేవుని ప్రజలతో సహవాసం చేయడం ద్వారా మన జీవితంలో కలుగుతుంది. And point number 4, the most important thing, contentment comes when we experience the peace of God. కాబట్టి దేవుని యొక్క సమాధానాన్ని మనం ఎప్పుడైతే అనుభవిస్తూ ఉంటామో అప్పుడే మనకు తృప్తి కలుగుతుంది. Philippians 4:6. ఫిలిప్పీ 4:6 చదువుకుందాం. దేని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. Be anxious for nothing, but in everything by prayer and supplication let your requests be known unto God. In our life we will definitely have problems. కాబట్టి దేని గురించి చింతపడద్దు, ప్రతి విషయంలో ప్రార్థన చేసి మీ విన్నపాలు దేవునికి తెలియజేయుడి. We have so many things to worry about. కాబట్టి మనం చాలా విషయాల గురించి చింతపడతా ఉంటాం. I am not here to tell you that your life is going to be smooth. No, even I am a human being and even I have challenges in life. కాబట్టి నా జీవితంలో అన్ని స్మూత్గా మంచిగా ఉన్నాయని నేను చెప్పను. నాకు కూడా చాలా అవరోధాలు ఉన్నాయి, ఎదురుబాట్లు ఉన్నాయి. Everyone will have challenges, questions and worries in their life at all stages. Even if you ask a 80-year-old man, are you happy? Then that person will say, I don't know when I am going to die. I don't know how I am going to die. I want to die peacefully. This is what I didn't get in life. This is what I didn't get in life. So this is what I didn't achieve in life. So every stage, any person, whether it's a man or a woman or a boy or a girl, will have some kind of a worry or a question in their life. కాబట్టి ప్రతి ఒక్కరిని ఎవరిని కదిలించిన, చిన్నవారు మొదలుకొని పెద్దవారు అంటే 80 సంవత్సరాల వారి వరకు కదిలించినా కూడా నీ జీవితంలో సంతోషంగా ఉన్నామంటే వారు విషయంలో ఏదో ఒక చింత, ఏదో ఒక బాధ వారిలో ఉంటుంది. నేను చనిపోయేటప్పుడు ఎట్లా ఉంటుందో, సమాధానంగా చనిపోతానో లేదో, ఇంకేమైనా కష్టం వస్తుందో అనే రకరకాలైన ఆలోచనలతోటి చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు రకరకాల ఆలోచనలతో బాధపడుతూ ఉంటారు. Children especially, and even our people, middle-aged people, they will always have questions about their children, their careers, their financial status and everything, lot of things in their mind. కాబట్టి చిన్నపిల్లలు వారి పరిస్థితిని చూసినప్పుడు ఆర్థిక విషయాల గురించి, వారి భవిష్యత్తు గురించి అనేకమైన విషయాలు మన మధ్యలో బాధ పెడుతూ ఉంటాయి.
King David has written so many psalms, and he has written most of the psalms when he was anxious and he was worried. కాబట్టి రాజైన దావీదు చాలా కీర్తనలు బైబిల్ గ్రంథంలో రాశాడు. వాటిలో ఎక్కువ కీర్తనలు ఆయన చాలా బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు రాసిన కీర్తనలు. But each psalm is ending with some kind of words which are related to peace. He knows that he experienced the peace of God. కాబట్టి ప్రతి కీర్తన మనం చదివినప్పుడు ముగించేటప్పుడు దానిలో దేవుని యొక్క సమాధానం అనేది ఆ కీర్తన గ్రంథంలో వచనాల్లో కనబడతా ఉంటుంది. ఎందుకంటే అది ఆయన అనుభవించాడు. So a godly man will, even though he has many problems, still he will experience that peace in his life. కాబట్టి దేవుని ప్రజలకు చాలా కష్టాలు ఉంటాయి, చాలా సమస్యలు ఉంటాయి. అయినప్పటికీ కూడా దేవుని సమాధానాన్ని మనము అనుభవించాలి. Bible says we must with many trials and temptations enter the kingdom of God. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మేము చూస్తున్నామంటే మనం అనేకమైన శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో చేరాలి అని రాయబడింది. So you need peace, and contentment comes when you experience the peace of God. కాబట్టి సంతృప్తి కలిగి ఉండడం అనేది దేవుని యొక్క సమాధానాన్ని అనుభవించడం ద్వారా కలిగిద్ది. Fifth point, contentment comes when we realize the power of God. ఐదవ సందర్భం ఏంటంటే దేవుని యొక్క శక్తిని మనం తెలుసుకున్నడం ద్వారా సంతృప్తి కలిగి జీవించగలం. Philippians 4:13, I can do all things through Christ who strengthens me. కాబట్టి ఫిలిప్పీ 4:13లో నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. So you should realize that Paul has experienced the power of God, and he says that I can do everything because I depend on the power of God. అపోస్తలుడైన పౌలు మరి ఆయన తన జీవితంలో దేవుని యొక్క శక్తిని తెలుసుకున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే నన్ను బలపరచు అని అందు నేను సమస్తము చేయగలను అని చెప్తున్నాడు. With our own power, with our own strength, with our own ability, we can do a little. మన శక్తి సామర్థ్యములతో కొన్ని పనులే మనం చేయగలం. But when you have the power of God in your life, you will have that braveness, you will have that courage to take up challenges in your life. అదే దేవుని శక్తితో అయితే నువ్వు చాలా ధైర్యంగా చాలా ఉత్సాహంగా అనేకమైన పనులు చేయగలవు. Contentment comes when you realize the power of God. కాబట్టి సంతృప్తి కలిగి జీవించడం అనేది దేవుని యొక్క శక్తిని ఎరుగుడు ద్వారా నీకు కలుగుతుంది. King David as a small boy was very happy. మరి రాజైన దావీదు ఒక చిన్న వ్యక్తిగా చిన్న బాలుడుగా చాలా సంతోషంగా ఉన్నాడు. When his brothers and his colleagues and friends, they were enjoying life, this man was content with shepherding the sheep and singing songs to God. ఆయన స్నేహితులు ఆయన బంధువులు అయితే లోకంలో ఏదేదో ఆశల్లో తిరుగుతూ ఉన్నారు. అయితే ఈయన గొర్రెలు కాసుకుంటూ సంతృప్తిగా జీవించాడు. He was singing praises to God and he was content. ఆ గొర్రెలు కాసుకుంటూ పాటలు పాడుకుంటూ తృప్తిగా జీవించాడు. He was very happy with the instrument called harp, and he was very happy with that. కాబట్టి ఆయన గొర్రెలు కాసుకుంటూ పాటలు పాడుకుంటూ ఆయనకున్న ఆ యొక్క మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ తోటి చాలా సంతోషంగా బ్రతికాడు. But he experienced the power of God. ఎందుకంటే ఆయన దేవుని శక్తిని తెలుసుకున్నాడు. One day that area where he lived was terrified with the giant Goliath. కాబట్టి ఒక దినం వచ్చింది, ఆ గొలియాతు తోటి యుద్ధం చేసే సందర్భం వచ్చింది. అందరూ భయపడతా ఉన్నారు. The entire place was filled with the height of this man, 9 feet man, and how could anyone come and face this person? కాబట్టి 9 అడుగుల వ్యక్తిని గొలియాతుని ఎదిరించడానికి ఎవరికి ధైర్యం లేదు, అందరూ భయపడతా ఉన్నారు. People were not even able to carry his weapons what he was wearing. కాబట్టి ఆ ప్రజలు ఆయన ధరించుకున్న ఆ యుద్ధ ఆభరణాలు ఆ పట్టుకునే అంత శక్తి కూడా లేదు ప్రజలు. His own armor and sword was very heavy for a common man to carry. కాబట్టి మనలాంటి సాధారణ మనుషులు ఆయన వేసుకున్న యుద్ధ ఆ సంబంధమైన సామాగ్రి మోయడానికి కూడా మనకు శక్తి లేదు. But David experienced the power of God. అయితే దావీదు దేవుని శక్తిని ఎరిగినవాడు. When he took a sling, a small sling, people laughed at him. కాబట్టి చిన్నవాడు కదా, మరి గొలియాతుని జయించడానికి పోతుంటే అందరు నవ్వుతూ ఉన్నారు ఆయన చూసి. When he took that sling, అది ఒక చిన్న రాయి తీసుకున్నాడు, అది ఏమంటారు, అది వడిసె. When he took that, people started to mock him and laugh at him, and what is this crazy person doing? కాబట్టి అది తీసుకుంటే అందరూ ఆయనకి వెళ్ళి చూసి నవ్వుతూ ఉన్నారు. There was entire area that people could not attack him together. Then this person is taking a sling. కాబట్టి అక్కడ ఉన్న వాతావరణం అంతా చూస్తూ ఉంటే మరి అంత భయాందోళనతో నిండి ఉంది. But David said that God will deliver you into my hands.
కాబట్టి దావీదు అంటున్నాడు, గొలియాతుని దేవుడు నా చేతులకు అప్పచెప్తున్నాడు అని చెప్తున్నాడు. He didn't say that I am going to overpower you. David said, God will deliver you into my hands. That is the statement he used. ఆయన ఎప్పుడు కూడా నేను జయించగలను, నేను చేస్తానని చెప్పుకోలేదు. దేవుడు గొలియాతును నాకు అప్పచెప్తున్నాడు అని చెప్తున్నాడు. And he predicted that he is going to kill him. He knows that he is going to take control of him and kill him. కాబట్టి నాకు నేనుగా జయించలేని దావీదుకి తెలుసు. అయితే దేవుడు ఆయన నాకు అప్పచెప్తున్నాడు, నేను జయించగలనని దావీదు ఎరిగాడు. You know the reason he experienced the power of God. ఎందుకో తెలుసా? ఆయన దేవుని యొక్క శక్తిని ఎరిగినవాడు. He spoke in past tense. He said, I am going to do this. He never said, I am going to try to face you. He said, I am going to overpower you and God will deliver you into my hands. He spoke with power. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా నేను చేయగలను, నేను చేస్తానని చెప్పుకోలేదు, కానీ దేవుని శక్తిని ఎరిగి దేవుని శక్తి ద్వారా నేను చేస్తాను అని చెప్తున్నాడు. So that is, contentment comes when you realize the power of God in your life. కాబట్టి సంతృప్తి కలిగి జీవించడం అనేది ఎప్పుడు కూడా దేవుని యొక్క శక్తిని నువ్వు ఎప్పుడైతే ఎరుగుతావో అప్పుడే నువ్వు తృప్తిగా ఉండగలవు. When you realize that there is a powerful God to help you at all situations, you will be content. కాబట్టి నీ ప్రతి సందర్భంలో కూడా దేవుడు నీకు సహాయం చేయగలడు అని నువ్వు నమ్మినప్పుడే నువ్వు తృప్తిగా ఉండగలవు. You may have many worries in your life, but this power of God will keep you content. కాబట్టి ఎన్నో సమస్యలు నీకు ఉండొచ్చు, అయితే దేవుని యొక్క శక్తి నీ చుట్టూ ఉండి నిన్ను కాపాడుతుంది. The sixth and the last point. మరి 6వ సందర్భము చివరిది. Contentment comes when you realize the provision of God, that God is a provider. కాబట్టి సంతృప్తి కలిగి జీవించడం అనేది దేవుని యొక్క ఆ సదుపాయంలో నుంచి వస్తుంది. Philippians 4:19. మరి ఫిలిప్పీ 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. You may have many needs in your life. Some may be fulfilled and some may not be fulfilled, but Bible says that God will supply all your needs. Contentment comes when we realize the provision of God. కాబట్టి నీ జీవితంలో అనేకమైన అవసరాలు ఉండొచ్చు, అక్కర్లు ఉండొచ్చు, అయితే దేవుడు తన మహిమలో ప్రతి ఐశ్వర్యమును ఆయన తీరుస్తాడు అని రాయబడింది. David says in Psalms 34:7, take delight in the Lord and he will give you the desires of your heart. కాబట్టి మరి కీర్తన 34:7లో మరి దావీదు చదివిస్తూ ఉన్నాడు, యెహోవా యందు నమ్మకించుము, అప్పుడు ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అని రాయబడింది. So these are the 6 points which God has revealed to me today to talk to you the meaning and importance of contentment. కాబట్టి ఈ 6 విషయాలు మీతో మాట్లాడాలని దేవుడు నన్ను ప్రేరేపించాడు. కాబట్టి సంతృప్తి కలిగి ఉండే దాని కొరకు ఈ 6 విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. In closing, Paul says, 1 Timothy 6:6, godliness with contentment is great gain. 1 Timothy 6:6. మరి 1 తిమోతి 6:6లో రాయబడింది. పౌలు అంటున్నాడు, మరి దైవభక్తి కలిగి ఉండుట గొప్ప లాభ సాధనమై ఉన్నది అని రాయబడింది. It's a combination of two things, godliness with contentment. కాబట్టి దైవభక్తి, సంతృప్తి. If both are not combined, then your life is incomplete. కాబట్టి ఈ రెండు లేకుండా నీ జీవితంలో సంతృప్తిగా ఉండలేవు. You can be godly, but without contentment, you really cannot be godly. ఒకవేళ నువ్వు దైవభక్తి ఉన్నానని చెప్పుకుంటూ తృప్తి లేకపోతే అది దైవభక్తి కాదు. And contentment with godliness is very important because it shows you that you are always a Christian according to God's word and will. కాబట్టి దైవభక్తి కలిగి ఉన్నాము అని అనుకున్నప్పుడు నీ జీవితంలో తృప్తి కూడా ఉంటుంది. ఆ రెండు కలిసినప్పుడే క్రైస్తవుడిగా నీవు దేవుని ఎదుట ధైర్యంగా ఉండగలవు. Understand the combination. Godliness with contentment is great gain. కాబట్టి ఈ రెండు విషయాలు చాలా జాగ్రత్తగా గమనించండి. దైవభక్తి, సంతృప్తి ఈ రెండు కలిస్తేనే గొప్ప లాభ సాధనము అని దేవుడు చెల్లిస్తున్నాడు. It's a human nature to always have something in your life. కాబట్టి మానవ సహజం ఏంటంటే ఏదో ఒకటి కలిగి ఉండాలి, కోరిక అనేది మన జీవితంలో వస్తుంది. Maybe your house is very big when you compare it with others. కాబట్టి ఇతరులను చూసినప్పుడు నీ ఇల్లు పెద్దగా ఉండాలని కోరిక ఉండొచ్చు. But someday somebody else will have a bigger house than you. కాబట్టి మీకంటే ఇంకొక పెద్ద ఇల్లు కట్టుకున్న వాళ్ళు నీకు దగ్గరలో ఉండొచ్చు. Would you be able to handle that? కాబట్టి అది అలాంటి పరిస్థితిని నువ్వు మరి ఎదుర్కోగలుగుతున్నావా? You may be the best dressed person in your locality or in your school or in your workplace, but later somebody else dresses well better than you. How are you handling that? కాబట్టి ఇతరులు నీకంటే మంచి వస్త్రాలు వేసి మంచి ఇల్లు కలిగి మంచిగా ఉన్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో మరి నీ పరిస్థితి నీకున్న అర్థం ఏంటి? If you may be having a good vehicle, a good motorbike or a good car,
But what happens when someone else has a better than what you have? Then how is your thinking? కాబట్టి నీకంటే ఒక మంచి మరి కారు కానీ అలాంటి వస్తువులు మరి మోటార్ బైక్ ఉన్నప్పుడు నీ ఆలోచన అలాంటి సందర్భం ఎలా ఉంది? So in life, contentment is very important. Understand that whatever has been given to you has been given by God. అయితే దేవుని ద్వారా మనకి ఏది ఇచ్చినా ఏది కలిగి ఉన్నా చిన్న వస్తువులైనా చిన్నదైనా సరే దానిలో నువ్వు సంతృప్తి కలిగి ఉండటం అనేది నిజమైన క్రైస్తవ జీవితం. And when God realizes that you are content with what you have, God will definitely bless you with more. కాబట్టి నీకు కలిగిన దాంట్లో నువ్వు సంతృప్తిగా ఉన్నప్పుడు దేవుడు కూడా చూసి ఆయన సంతోషపడతాడు, ఆయన ఇంకా అధికంగా నీకు ఇస్తాడు. Don't get carried away by the latest doctrines of prosperity gospel. God talks about your heavenly blessings which are more important than earthly blessings. కాబట్టి ఈ లోకంలో ఏదో గొప్ప గొప్ప విషయాలు చూసి అవే గొప్ప అనుకోకపోవద్దు. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన పరలోక సంబంధమైన ఆశీర్వాదంతో మనల్ని నింపుతాడు. These days most of the preachers are preaching prosperity gospel. కాబట్టి ఈ రోజుల్లో ఎక్కువగా ప్రసంగికులు ఈ లోకంలో గొప్పతనాలు అభివృద్ధి గురించి చెప్తా ఉంటారు. You will get promotion, your loans will be waived off, you will get a big house, you will get your salary increase. These are the latest trends what preachers are preaching. ఎక్కువగా బోధకులు చెప్పేది ఏంటంటే నీకు ప్రమోషన్ వస్తే, నీకు డబ్బులు వస్తే, నీకు మంచి ఉద్యోగం, ఇల్లు ఉంటే అదే అదే మన ఆశీర్వాదం అని చెప్తారు. Your loans will be waived off. Loans. మీ అప్పులు తీరిపోతే. So these are the doctrines what teachers are preaching these days. This is a trend of prosperity gospel. కాబట్టి ఇలాంటి ఐశ్వర్యం అభివృద్ధి గురించి చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. It is good to live a good life, but most important is your heavenly life, because Christ is more concerned about your heavenly riches rather than earthly riches. ఈ లోకంలో నీకు ఉన్నదానితో ఉంటే మంచిదే, కానీ యేసుక్రీస్తు ప్రభువారు బోధించేది ఏంటంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఆయన బోధించాడు. So our Christian should always be content with what he has in his earthly life, because this life is temporary. క్రైస్తవులు అనేవాళ్ళు ఈ లోకంలో కలిగి ఉన్నదంతా సంతృప్తి కలిగి ఉండాలి. ఎందుకనంటే ఈ లోకం చాలా అశాశ్వతమైనది. So that is the virtue of today's message, contentment, which is very important in a Christian's life. And I thank Pastor John, who is not here, and the elders of this church who have given me this opportunity to come and share the gospel with you. కాబట్టి సంఘం అంతా కూడా మీరు సంతృప్తి కలిగి జీవించడం అనేది మరి మేము కోరుకుంటున్నాం. దేవుడు కోరేది కూడా అదే. మరి జాన్ గారు పాస్టర్ గారు ఆహ్వానించారు, ఆయన ఇక్కడ లేకపోయినా ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాం. So thank you once again everyone, and continue to pray for Word and Deed, Grace Church there at Word and Deed India, also for Word and Deed organization, for me and all the senior leadership and all the employees, and I bring you greetings from Grace Church, Word and Deed, Hayat Nagar. ఇక్కడ చేరొచ్చిన మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. మా కొరకు ప్రార్థన చేయండి, వార్డ్ అండ్ డీడ్ సంస్థ కొరకు ప్రార్థన చేయండి, అక్కడ ఉన్న ఉద్యోగస్తుల కొరకు, మేనేజ్మెంట్ కొరకు కూడా మీ ప్రార్థనలు అవసరం. Shall we close with a word of prayer? Heavenly Father, we thank you, Lord, for this time you have given us. Thank you for this wonderful message, Lord. Thank you for this opportunity at Grace Church, Lord. We pray for all the congregation. We pray for the pastor. We pray for the elders, the youth, Lord, the elder people, the aged people, Lord. Bless this church, my Master. Let it open many doors, Lord, and let the congregation increase. Pray for those who didn't attend, Lord, today's morning service. Help them to come and attend the evening worship service, Lord. Let the activities, Lord, go on smoothly, Lord, in this church, and let this church grow, Father. And let it be a great testimony to the houses nearby and to the villages nearby. Once again, we thank you for this opportunity, Lord, for your word, Lord. Be with us, lead us and guide us, and help us, Lord, to come back once again and gather, Lord. In Jesus' name I pray. Amen.